మీనరాశి వారికి జూలై నుండి డిసెంబర్ వరకు గత కొన్నేళ్లుగా మీ మీద పడిపోయిన ప్రెజరు, టెన్షను, రాత్రిళ్ళు నిద్ర పట్టని ఆలోచనలు, అమ్మ ఆరోగ్యం గురించి, భవిష్యత్తు గురించి ఉన్న బెంగ, ఇవన్నీ కూడా ఇప్పుడే మొదలవబోతున్నటువంటి 2026 రెండో భాగం మీ జీవితానికి ఒక పెద్ద మలుపు కూడా కావచ్చు. ఒక్కసారిగా విద్యలో, కెరీర్లో, ప్రాపర్టీ విషయంలో నా టైం వచ్చేసింది అనిపించే ఒక దశ మొదలవబోతుందండి. ఈ వీడియోలో ఈ 6 నెలల్లో మీ యొక్క మైండ్, జాబ్, బిజినెస్, లవ్, ఫ్యామిలీ ప్లానింగ్, హెల్త్, వీటన్నిటిలో కూడా ఏం జరుగుతాయో క్లియర్గా చూడబోతున్నాం. మీరు లేదా మీ ఇంట్లో ఎవరో మీనరాశి వారు అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడగలరండి. 2026 రెండో భాగం మీనరాశి వారికి చాలా ప్రత్యేకమైన కాలం. ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న గ్రహాలు ఏంటయ్యానంటే బలమైన స్థానంలో ఉన్న గురుడు, వక్రీకరించిన శని, 12వ స్థానంలో ఉన్న రాహు మరియు నెల నెల మారేటువంటి సూర్యుడి యొక్క స్థితి. శని మీ యొక్క 1వ రాశిలో జన్మరాశిలో ఉన్నారు. ఆయన చంద్రుడి మీద కూర్చొని ఉన్నారు జన్మరాశి కాబట్టి. సో జూన్ 4, 2027 వరకు కూడా ఇది మీ సాడేసాతి రెండో దశ అండి. నెమ్మదిగా ఆలస్యము, బాధ, బాధ్యతల భారం చూపించే శని మనస్సు, భావాలు, ఊహలను సూచించే చంద్రుడిపై కూర్చుంటే ఎలా ఉంటుందండి? కన్ఫ్యూజన్, ఓవర్ థింకింగ్, డిస్సాటిస్ఫాక్షన్, ఇవి సహజంగా మామూలు కంటే కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. ఇదే సమయంలో రాహు మీ యొక్క 12వ స్థానాన్ని కుంభరాశిలో ఉన్నారు, 12th హౌస్లో. అంటే నిద్ర, కంటికి కనపడని వృధా ఖర్చులు, ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఈ రెండు ప్లేస్మెంట్లు మైండ్, నిద్ర, సో మెటర్నల్ సైడ్ పై బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇదే సమయంలో గురుగ్రహము మీ యొక్క 5వ స్థానంలో అంటే కర్కాటకంలో బలమైన స్థానంలో, ఉచ్చ స్థానంలో ఉండి తర్వాత 6వ స్థానానికి 7వ స్థానాల ప్రభావాలకు వెళ్తున్న ప్లేస్మెంట్లు. ముఖ్యంగా విద్య, ప్రేమ, సంతానం, ఫ్యామిలీ ప్లానింగ్, కెరీర్లో కూడా మంచి గోల్డెన్ ఛాన్సెస్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది గోచారరీత్యా. శని మీ యొక్క 1వ ఇంట్లో జన్మరాశిలో ఉండటం వల్ల అసలు ఉండటం అంటే మీలోని భావోద్వేగాలకు ఒక వేదిక ఇవ్వడం లాంటిదండి. ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నా లోపల ఇది సరిపోలేదు, ఇంకా ఏదో వెలితి, కరువు ఉంది అన్న భావన చాలాసార్లు వస్తూ ఉంటుంది. కొత్త జాబ్ దొరికినా, కొత్త వస్తువులు కొన్నా, కొత్త సంబంధం ఏదైనా మొదలైనా కూడా మనసులో ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షను, డౌటు, నెగటివ్ ఆలోచనలు మైండ్ ఫిల్అప్ అయి ఉండొచ్చు. ఇది మీన రాశి వాళ్ళు ఆల్రెడీ సున్నితంగా ఉన్న భావోద్వేగాలను మరింత లోతుగా తీసుకెళ్లే ఒక సంకేతం లాంటిది. అలా ఉంటుంది చంద్ర శని కాంబినేషన్. ఇది ఒక పనిష్మెంట్ కంటే ఒక మెచ్యూరిటీ కోచ్ లాంటిదండి. మీరు ఎలా అర్థం చేసుకోవాలి? రాహు 12వ స్థానంలో ఉండటం వల్ల నిద్రపోవాల్సిన టైంలో, ప్రత్యేకంగా అర్ధరాత్రి తర్వాత అందరూ నిద్రపోయాక మీ యొక్క బ్రెయిన్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. లేనిపోని ఊహలు, ఫాస్ట్ గిల్ట్, ఫ్యూచర్ టెన్షను, తప్పుడు కలలు, రెస్ట్లెస్ డ్రీమ్స్, ఇవన్నీ కూడా రావచ్చండి. ఈ సమయంలో డిసిప్లిన్ చాలా అవసరం.